అందరికి నమస్తే. ముగ్గురు ఎమ్మెల్యేలకు ముగ్గురు దాన నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు ఈ ముగ్గురి పార్టీ మారిన వ్యవహారం కొలిక్కొచ్చింది. మీకు కూడా తెలుసు, హైకోర్టు డెడ్లైన్ పెట్టింది 4 వీక్స్ స్పీకర్ ఆఫీస్కి. ఎస్ఆర్ను చెప్పాలి, లేకపోతే వాళ్ళు పరిణలోకి తీసుకుంటారు. అయితే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ మాట్లాడిన వ్యవహారం చాలా చర్చనీయాంశంగా మారింది ఇది వచ్చిన తర్వాత. ఎందుకంటే ఈ ముగ్గురితో ఆగదు ఇది, ఇంకా నెక్స్ట్ వీళ్ళందరికీ అది అప్లికేబుల్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇంత విచారణ కూడా ఉండదు. ఈ ముగ్గురు వ్యవహారం అయిపోయిన తర్వాత మిగతా 7 మంది ఎమ్మెల్యేల విషయంలో ఇన్ని రోజులు మళ్ళీ వాదనలు ఇవన్నీ ఏమి ఉండవు. ఇంకా ఒక సిమిలర్ కేసు జరిగినప్పుడు నెక్స్ట్ కేసులో సేమ్ ప్రొసీజర్స్ ఫాలో అవుతూ ఉంటారు. సేమ్ ప్రూఫ్స్, సేమ్ కేస్, సేమ్ పార్టీ, కాబట్టి అంత టైం దొరకదు. కాబట్టి గాంధీ ఏం చేసినంటే చాలా టెక్నిక్గా మాట్లాడిండు. ఒకసారి ఆడియో వినిపిస్తాయి, ఎందుకంటే అవి వేరే ఛానల్కి సంబంధించిన వీడియోలు కాబట్టి అవి మళ్ళీ కాపీరైట్ కూడా పడే అవకాశం ఉంటుంది. ఈయన తెలుసు కదా, జైన్ అయినప్పుడు వీడియో ఇది. అయితే జైన్ అయినప్పుడు ఏమన్నాడు గాంధీ, ఇప్పుడు ఏమంటున్నాడు రెండు చూడండి ఒకసారి. 29 రాష్ట్రాలు నివసిస్తున్నటువంటి ప్రజానికం మధ్యలో గౌరవంగా ముందుకెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం, అదే మాటని అనుసరించే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. తర్వాత పేరును ప్రతిపాదించినా కూడా ప్రతిపక్షంలోనే ఉన్నా, ఇప్పుడే చెప్పే మీకు ప్రతిపక్షంలోనే ఉన్నా, మేము అర్హత కాదా? రైట్. ఏమంటారంటే నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అంటున్నారు. ఈ జైనింగ్ తర్వాతనేమో, జైనింగ్ రోజేమో ప్రజల కోసం జైన్ అవుతున్నా, నా కాన్స్టిట్యున్సీ ప్రజలు కష్టాలు తీర్చాలంటే, డెవలప్మెంట్ చేయాలంటే ముఖ్యమంత్రి నా సహచరుడే ఒకప్పుడు, కాబట్టి నేను పోతున్నా అని చెప్పిండు. జైన్ అయిన రోజే ఒక టీవీతో మాట్లాడుతూ. ఇప్పుడు ఈ నోటీసులు గీటీసులు అన్ని వ్యవహారాలు వచ్చిన తర్వాత ఏమంటున్నా అంటే, నేను అసలు కాంగ్రెస్లో చేరలేదు, నేను ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్లోనే ఉన్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి కప్పిన కండువ, ఈ కండువ కాంగ్రెస్ కండువ కాదు, ఇది ఒక దేవుని కండువ అంటున్నాడు. ఇది ఒక టెంపుల్కి సంబంధించిన కండువనే తప్ప నేను పార్టీ కండువ కాదని చెప్తున్నారు. ఈ కండువ కప్పిన తర్వాత మాట్లాడిందేమో నేను కాంగ్రెస్లో చేరినా అని చెప్పిండు. ఇప్పుడేమో నేను చేరనే లేదు, నేను ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీలో లేను అంటున్నాడు గాంధీ. ఇప్పుడు గాంధీకి ఓటేసిన జనం ఏమనుకుంటారు? మా ఎమ్మెల్యే భయపడ్డా అనుకోరా? మా ఎమ్మెల్యే భయపడ్డా ఈ హైకోర్టు ఇవన్నీ చూసిన తర్వాత? ఎందుకంటే రేపు హైకోర్టులో ఈయన కూడా ఉంటుంది. ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యే ఇంకొక పార్టీలో చేరడం అనేది ప్రూఫ్ అనేది ఏముండదు పెద్దగా. నేను వైఎస్ కాలంకి వెళ్ళి చూసుకుంటూ వస్తున్నా ఈ అసెంబ్లీ వ్యవహారాలు. వైఎస్ రాసిన ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి, వైఎస్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు పోయి జగన్ దగ్గర ఏరినారు, 21 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసినారు. ఏం లేవు ప్రూఫ్లు, జస్ట్ జైనింగ్ ఉంది కదా. ఈ జైన్ అయిన ఈ కండువాల ఫోటోలు ఉన్నాయా, అవే పెద్ద ప్రూఫ్లు. తర్వాత మీడియాకు వచ్చి మాట్లాడతారు కదా, ఇందాక మాట్లాడండి గాంధీ గారు, అదొక పెద్ద ప్రూఫ్. అవి మాట్లాడితే చాలు, ఇంకా ఇంకేం అవసరం లేదు పెద్దగా. ఇప్పుడు దాన నాగేందర్ అంటే మరి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. అది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఆయనకి. అది అనర్హత సాధించడానికి, ఆయన మీద డిస్క్వాలిఫికేషన్ వేయడానికి అది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్. మరి మిగతా వాళ్ళు ఇప్పుడు తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి ఏమైనా పోటీ చేసిండ్రా? జస్ట్ కండవ కప్పుకున్నారు, అయిపోయింది, క్లోజ్. వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో మాట్లాడిండ్రు, క్లోజ్. అంతకు మించిన ఆధారాలు ఏమి ఉండవు. ఆధారాలను పరిశీలించిన తర్వాతనే హైకోర్టు ఇచ్చింది. ఇప్పుడు మరి ఈ గాంధీ వ్యవహరించిన తీరును ఏమనాలి? ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకుని అనుకోవాలన్నా? నేను అంటున్నా ఇది యూటర్న్ కాదు, ఓటర్ను. యూటర్న్ అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చిండో అక్కడికి పోవడం. యూటర్న్ అంటే ఇది, ఇక్కడి నుంచి వచ్చిండు, ఇది బీఆర్ఎస్ అనుకుందాం, ఇక్కడ నుంచి కాంగ్రెస్కి వచ్చింది అనుకుందాం. యూటర్న్ అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి పోవడం. ఓటర్న్ అంటే ఇంక మొత్తం తిరగడం అనమాట. ఇంకెక్కడ ఉన్నాడో ఆయనకే తెలియదు, ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదు. కాంగ్రెస్లో ఏరినట్టు మాత్రం ఆయనే చెప్పుకున్నాడు, కాంగ్రెస్లో ఏరినట్టుగా ఫోటోలు ఉన్నాయి, కాంగ్రెస్లో ఏరినట్టుగా ఆయననే అసెంబ్లీలో వ్యవహరించిండు. అసెంబ్లీలో కూడా ఆయన బీఆర్ఎస్ వాళ్ళతో కూర్చోలేదు, ఆయన కేటాయించిన సీట్లో కూర్చోలేదు. ఎక్కడో కూర్చున్నాడు, ఒకరోజు వచ్చిండు, తర్వాత రానేలేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు రాలేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఒకవేళ ఆయన మదర్ పార్టీ, ఆయన గెలిచిన పార్టీ మదర్ పార్టీ, పోలేదు. ఇంకా ఇంతకు మించి ఏముంటుంది? ఈ ఎమ్మెల్యేల నైతికత అనేది ఇక్కడనే ఉంటుంది. చూడండి ఎంత ఈజీగా బయటపడ్డాడు గాంధీ. మనిషి చచ్చినా బతికినా ఒకటే మాట మీద ఉండాలి. ఇది మామూలు జనాలకే కాదు, ఎమ్మెల్యేలకు, తర్వాత మినిస్టర్లకు, ముఖ్యమంత్రులకు అందరికి వర్తిస్తుంది. ఇట్లా మాట్లాడడం వల్ల రాజకీయ నాయకుల మీద జనాలకు నమ్మకం పోతుంది. సేమ్ టైం వీళ్ళు అబద్ధాలు చెప్తారు అనేది ఇవన్నీ ప్రూఫ్స్ కింద జమ చేసుకుంటుంటారు. వాళ్ళకు కూడా ఫైల్స్ ఉంటాయి. మీకే కాదు, పొలిటీషియన్ ఫైల్సే కాదు, పీపుల్స్ ఫైల్స్ కూడా ఉంటాయి.
మీకు ఓట్లేసిన వాళ్ళు, ఓట్లేని వాళ్ళు, మీ కాన్స్టిట్యున్సీ వాళ్ళు, పక్క కాన్స్టిట్యున్సీ వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఇది కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతుంది ఇట్లా మాట్లాడితే. మిమ్మల్ని రేవంత్ రెడ్డి చేర్చుకుంటే నేను చేరలేదు అంటే పాపం రేవంత్ రెడ్డి గారు ఏం కావాలి? ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మిమ్మల్ని చేర్చుకున్నాడు. మొత్తం 10 మంది చేరినని లెక్కలు చెప్పిండ్రు. ఇంకొక 16 మంది చేరితే అయిపోయిందని ఒక ఎస్టిమేషన్ వేసిండ్రు. ఆ 16 మంది కోసం ప్రయత్నాలు చేసిండ్రు. ఆ 16 మందికి చేర్చుకొని మొత్తం 26 మంది చేర్చుకొని ఆ 2/3 ఫార్ములాల ఇంకెవరికి డిస్క్వాలిఫికేషన్ లేకుండా వీళ్ళందరినీ మొత్తం బీఆర్ఎస్ ఎల్పీని మర్జీ చేయబోతున్నామని ప్రకటనలు చేసిండ్రు. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను లేను ప్రతిపక్షంలో ఉన్నా అంటే అది నాలుక నోరా కాదా? అది నాలుకనేనా అని ఒక డౌటు, అది నోరా ఇంకా వేరేనా అనేది ఒక డౌట్ అందరికి వస్తుంది, నాకే కాదు ఎవరికైనా వస్తుంది. గాంధీ అని పేరు పెట్టుకున్నారు మీరు. గాంధీ అంటే గాంధీ లాగానే ఉండాలని బహుశా మీ వాళ్ళు పేరు పెట్టిరేమో, మరి ఎందుకు పెట్టిర్రు గాంధీ అని? మీకు మీ పేరున గాంధీ ఉంది కాబట్టి మీరు పోయి గాంధీ పార్టీలో ఏరినరేమో కూడా కొంతమంది కార్యకర్తలు మాట్లాడింది అప్పట్లా. తీరా చూస్తే గాంధీ మార్గాన్ని వదిలేసి వేరే మార్గంలో పోతున్నారు. కానీ డిస్క్వాలిఫికేషన్ భయం ఎందుకు? గాంధీ గారు మీకు భయం ఎందుకు? మీరు మీకు అర్థమైంది కదా. నేను చెప్తున్నా, గాంధీ గారు స్వయంగా ఒక హైకోర్టు సీనియర్ అడ్వకేట్తో మాట్లాడాడు. ఇప్పుడే కాదు, నిన్నమన కాదు, ఒక వారం క్రితం. ఇది వస్తుంది, ఇంకా తీర్పు రిజర్వ్ అయింది, ఇంకా తీర్పు రాలేదు హైకోర్టుది. రాకముందే ఆయన న్యాయ సలహాలు తీసుకున్నాడు. రాకముందే ఒక సీనియర్ హైకోర్టు న్యాయవాదితో మాట్లాడాడు. ఆయన దగ్గర చాలామంది అడ్వకేట్లు పనిచేస్తారు. దానిలో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా లాస్ట్ మినిట్ నేను చెప్పినా కదా మీకు ఇంతకుముందే, నాకు కూడా కొంత లాలో ఈ అడ్వకేట్స్ సర్కిల్ ఉంటుంది. నేను ఇన్ని సంవత్సరాల నా రిపోర్టర్ సర్కిల్లో అడ్వకేట్ సర్కిల్ ఉంటుంది. నేను ప్లస్ లాస్ట్ మినిట్ కాబట్టి ఇంకా కొంత ఎక్కువనే ఉంటుంది. వాళ్ళు చెప్పింది నాకు ఆల్మోస్ట్ ఎప్పుడు చెప్పినాడు, ఒక 10 days బ్యాక్ చెప్పారు. నేను ఆ వీడియో కూడా వేసిన. ఆ రోజు గాంధీ గారు అడ్వకేట్తో మాట్లాడితే ఆయన చెప్పిండు, ఇది కొట్టేస్తారంటే మీ ఎమ్మెల్యే పది పోతుంది, పక్కా పోతుంది అంటే చాలా వాదన జరిపిండి. నేను అంతకుముందు పోలే కదా, టీడీపీ వాళ్ళు జాయిన్ అయ్యారు, నేను అప్పుడు జాయిన్ అయినా కదా, మరి అప్పుడు పోలే కదా, కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అయ్యారు అప్పుడు పోలే కదా, వాళ్ళు కూడా కోర్టుకు పోయారు కదా అంటే అప్పటికి సిచ్యువేషన్ మారింది. 2023 May 11 అనేది ఒక బ్రేక్ పాయింట్. సుప్రీంకోర్టు ఆ రోజు ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఏది లేటెస్ట్ తీర్పు సుప్రీంకోర్టుది, అది ఫోర్స్లో ఉంటుంది. అన్ని స్టేట్లలో ఉండే హైకోర్ట్స్ అన్ని కూడా సుప్రీంకోర్టులు ఇచ్చే తీర్పులను ఫాలో అవుతూ ఉంటాయి, ఆ ప్రొసీజర్స్ని. అవి ఒక చట్టం, ఈ హైకోర్టులకు ఒక చట్టం టైప్ అది. కాబట్టి గాంధీ గారికి ఆ రోజే అర్థమైంది, ఇదంతా ఉల్టాపాల్టా అవుతుంది, పోతుందిరా బాయ్, ఇదంతా ఏమో అవుతుందని ఆ రోజు డిసైడ్ అయిపోయాడు. ఇక డిసైడ్ అయినప్పుడుక ఏం ఆలోచన చేయాలి, ఏం మాట్లాడాలని చెప్పి లాస్ట్కు నోటీస్ వచ్చినాక ఆయనతో డరాయించినట్టు ఉన్నాడు గాంధీ అందుకే ఓటర్ని తీసుకున్నాడు, యూటర్న్ కాకుండా. ఇక ఈయనకు ఓట్లు వేసిన జనం ఆలోచించాలి, అధికార పార్టీలో చేరుతున్నది జనం కోసం అని చెప్పిండు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అని చెప్తున్నది ఎవరి కోసం? నేను అధికార పార్టీలో లేను, ప్రతిపక్షంలో ఉన్నా అని చెప్తున్నది ఎవరి కోసం? ఆ రోజు అధికార పార్టీలో చేరుతున్నది ప్రజల కోసం అని చెప్పిండు ఆయన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.